ఇక పశ్చిమ బెంగాల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం 1 గంట వరకు 62.18% ఓటింగ్ నమోదైంది. కుమార్గంజ్ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇక సువేందు సర్కార్పై టీఎంసీ నాయకులు దాడి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు ముఖ్యంగా మనకు పశ్చిమ బెంగాల్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు 16 జిల్లాల్లో జరుగుతున్నట్టు ఓటింగ్ ప్రక్రియ ఉదయం నుంచి కూడా బారులు తీరినటువంటి ప్రజలందరూ కూడా దాదాపు మనము ఇప్పుడు చూస్తున్నాము. ఏదైతే మనకు చాలా కీలకమైనటువంటి ప్లేస్ ఇక్కడ మనకు ఉండేటటువంటిది ఎవరైతే మహిళలు అనుకోవచ్చు, ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఇది మనకు హాట్ సీట్ కంటెంట్. దాదాపు ఇక్కడ మనకు సురేంద్ర అధికారి, దాదాపు ఇక్కడ మనకు నందిగ్రాము, తర్వాత భవానీపూర్ అన్నది కూడా 2 నియోజకవర్గాల్లో కూడా అటు టీఎంసీ తోటి తృణమూల్ కాంగ్రెస్, తర్వాత ఇటు బీజేపీ కూడా డి అంటే డి అన్నటువంటి ఏదైతే గత ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీని ఓడించినటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాం. నందిగ్రాము, సువేంద్ర అధికారి ఇక్కడ ప్రతి బూత్ని కూడా ఆయన చెక్ చేస్తున్నటువంటిది చాలా కీలకంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్. తనకు అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఏదైతే అంటే ఇక్కడ ఉండేటటువంటి భద్రతా వ్యవస్థ సంబంధించినటువంటి అధికారులు అతన్ని ఓటు హక్కు వినియోగించడం కొరకు కూడా ప్రత్యేకంగా వారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఓటు హక్కు వేయించి చేస్తున్నటువంటిది వాళ్ళే. ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్ వారు ఇక్కడ మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు మనకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కూడా చాలా కనపడ్డారు. దాదాపు ఆయనకు అనారోగ్యంగా ఉంది. అనారోగ్యంగా ఉన్నా కూడా కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా అందరూ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది లోపలికి తీసుకొని వెళ్ళి ఓటు హక్కు వేయించిన తర్వాత మరి తీసుకొని ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతము ఈ దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇది సురేంద్ర అధికారికి సంబంధించినటువంటి ఏది నందిగ్రామ్. దాదాపు మనకు నందిగ్రామ్ అన్నది కూడా ఏదైతే చాలా హాట్ కంటెస్ట్. జీ, आपने वोट डाल दिया भैया? जी, क्या हुआ था? तबीयत ठीक नहीं? मतलब नहीं, वो कुछ दिन पहले स्ट्रोक हुआ था। अच्छा, इसलिए प्रॉब्लम है। तो फिर आपने वोट डालने के लिए भी लेके आया? हाँ, अच्छा, ये हो रहा हो गए, हम आपको वोट डाल दिया। हाँ, वोट अच्छा, डाल कब हुआ था इनको? 1 मास पहले हुआ था। अच्छा, तो ओके ओके, ठीक है, अभी ठीक है आपका? हाँ, ठीक है। ఇది ప్రస్తుతం ఉండేటటువంటిది ఏదైతే ఇక్కడ అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకుని వచ్చి వాళ్ళు సర్వీస్ ఇస్తున్నటువంటిది ఇక్కడ మనం దృశ్యాలను చూస్తున్నాము. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి అనేక మందిపై కూడా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా దాడులు చేస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. చాలా కీలకంగా ఉండేటటువంటిది ఇటు అంటే మనకు ఇక్కడ మాల్దా అన్నటువంటిది అనుకోవచ్చు, తర్వాత ముషీరాబాద్ అనుకోవచ్చు. ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలే కాకుండా నౌడా, తర్వాత తనూజా, తర్వాత అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ సువేంద్ర అధికారి కాకుండా మరొక కీలక నేత ఇక్కడ మనకు సువేందు సర్కార్. ఈయన వచ్చేసేసి ఈయన దక్షిణ మిడ్నాపూర్కు సంబంధించినటువంటి బీజేపీ లీడరు. ఈయన ఏదైతే అక్కడ తన నియోజకవర్గంలో పోటీ చేశారో అక్కడ బూత్ పోల్కి సంబంధించినటువంటిది అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలతో మాట్లాడేటటువంటి సమయంలోనే అక్కడ ఉండేటటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి అక్కడ కార్యకర్తలు కొంత అటాక్ చేస్తున్నారు అన్నటువంటి సమాచారం ముందస్తుగా రావడంతో ఆయన అక్కడి నుంచి పరిగెత్తేటటువంటి దృశ్యాలను చూశారు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి దాడి జరగవచ్చు అన్న భయంతో పరుగులెత్తినటువంటిది. మరొకటి ఇక్కడ మనకు ఇక్కడ ఇంకొక కీలకంగా కూడా కుమార్గంజ్ లో జరిగినటువంటి ఘటన అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ సంబంధించినటువంటిది మనకు హుమాయూన్ కి సంబంధించినటువంటి కబీర్ అక్కడ కూడా ధర్నా చేస్తున్నారు. నౌడా ప్రాంతంలో కూడా అక్కడ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వారిపై కూడా అక్కడ రాళ్ల దాడి జరిగింది అన్నటువంటిది మాత్రము మరొక కీలకంగా కూడా సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే ఓటింగ్ ప్రక్రియ మనం ఉదయం నుంచి చూస్తే కూడా దాదాపు 62.18% కూడా నమోదయ్యింది. దాదాపు 6 గంటల వరకు జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియ కూడా మరింత కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. చాలా మంది కూడా ఇటు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా బారులు తీరినటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. మహిళలు, తర్వాత ఇక్కడ ఎవరైతే యువకులు అనుకోవచ్చు, వృద్ధులకు వారికి ప్రత్యేకంగా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి లైన్స్ ని తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసేటటువంటి భాగంగా అక్కడ వచ్చే ఓటర్లకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రెసెంట్
కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, కొంత రాళ్ల దాడి జరుగుతున్నది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఫోర్స్ కూడా అక్కడ దిగింది. దానికి సంబంధించినటువంటిది కూడా మనకు నౌడా అన్నటువంటి ప్రాంతంలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అల్లర్లు, తర్వాత మరి ముషారాబాద్ సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా చాలా అల్లర్లు కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ కుమార్గంజ్ అన్నటువంటి ప్రాంతము, తర్వాత దక్షిణ మిడ్నాపూర్, ఈ ప్రాంతాలంతా కూడా ప్రత్యేకంగా అక్కడ కొంత అల్లర్లు జరిగినటువంటిది. ఎందుకంటే మనం ఉండేటటువంటి ఏదైతే ఇక్కడ సువేంద్ర అధికారికి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి ఇక్కడ నందిగ్రామ్లో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము. గత ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీని ఓడించినటువంటి ప్లేస్. ఇక్కడ కూడా కొద్దిసేపటి క్రితంగా ఏదైతే సురేంద్ర అధికారి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భవానీపూర్ని కూడా ఖచ్చితంగా నేను గెలుస్తాను, అక్కడ కూడా మమతాను అక్కడి నుంచి కూడా నేను ఇక్కడి నుంచి దాదాపు బెంగాల్ నుంచి నేను వెళ్ళగొడతాను అన్నటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. అయితే ఇక్కడ నందిగ్రామ్లో ఉదయం నుంచి కూడా ఏదైతే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఆయన ప్రతి పోలింగ్ బూత్ ని కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలకు కావాల్సినది అనుకోవచ్చు, ఏదైతే సౌకర్యాలు అనుకోవచ్చు కనీసం. ఎందుకంటే ఇక్కడ చాలా వేడి ప్రాంతం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కనీసము ఒక నార్మల్ సౌకర్యాలు కూడా ఉండే విధంగా కూడా అక్కడ కార్యకర్తలు కూడా పురామించినటువంటి